అందాల నటుడు అని అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది నటభూషణ్ శోభన్ బాబు గారు. మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అద్దంలో అలా అనిపించిందా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పినారా? మనం సాధారణంగా ఎవరైనా సరే ఒక చిరంజీవి గారిని చూసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనలో ఫైట్ చేయాలని, ఆయనలో స్టెప్లు వేయాలని. శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్, మీరంటే నేను చిన్నప్పటి నుంచి లైక్గా ఉంటాను, మీ స్టైల్లో ఉంటానంటే ఏదయ్యా ఈ ఎల్లు వచ్చి గోదావరమ్మ అనే సాంగ్ ప్రతిరోజు ఒక 1 వీక్ వరకు నాకు నేర్పారు. చాలా బాగా స్టేజీల మీద చేసేవాడిని. కృష్ణ గారిని గెటప్తో కలవాలని నేను ఎంతో సంతోషపడేవాడిని. ఒకసారి నేను వారి ఇంటికి వెళ్ళానండి. అయితే అప్పుడు నరేష్ గారితో చెప్పాను, శోభన్ బాబు గారి గెటప్ ఫోటో చూపిస్తానండి అని అంటే, ఇంద్రజ గారు మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అచ్చు మీరు శోభన్ బాబు గారు లాగా ఉన్నారని. A man full of positivity అండి. కానీ మీరు కృష్ణ గారి డూప్ కూడా బాగా సెట్ అవుతారు సార్. డూప్ వేద్దామని ఎప్పుడు అనుకోలేదా? చాలా మంది అన్నారండి, కృష్ణ గారి లాగా కూడా నువ్వు ట్రై చేయి బాగుంటది అని అన్నారు. సో హీరోయిన్ అంటే ఎవరు బాగా ఇష్టం మీకు? హీరోయిన్స్ శోభన్ బాబు గారితో జోడీ జతకట్టిన హీరోయిన్ ఎవరు ఇష్టం? శోభన్ బాబు గారితో ఏ హీరోయిన్ అయినా నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పరండి. శోభన్ బాబు గారికి బాగా ఇష్టమైన డైలాగు చెప్పండి ఒకసారి. ప్రాణం మానం అంటే కాతర చేయని కర్కొట్టుకుని మూర్ఖుని ముందో నిజం చెప్పు. ఆనాడు నువ్వు 90 నుంచి వెళ్ళాడు, నీ మెడలో ఒక పసుపు తాడు తప్ప మిగిలిన నగలన్నీ తీసి పారేసి చెప్పు, నీ మెడలో నన్ను తాడు ఆనాడిదా కాదా? రవా 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 నువ్వు నన్ను ప్రేమించావు, మరి నిన్ను నేను ప్రేమించలేదని నువ్వు అనుకోవద్దు. బయటికి సూటు బొట్టు, లోపల మాత్రం బాధనండి. ప్రతి ఒక్కళ్ళ ఆర్టిస్టు కళాకారుడు అనేటప్పటికి పైకి కళగా కనిపిస్తాడండి, లోన చిరిగిపోయిన ఆ బనియానికి బిజ్జాలున్న బనియాలు అది ఎవరికి కనపడదు. నేనే కాదు, నాలాంటి ఆర్టిస్టులు నిజం కక్కలేక మింగలేక ఏడవలేక ఎన్నో బాధలు పడుతున్నారు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నరేష్. అందాల నటుడు అని అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది నటభూషణ్ శోభన్ బాబు గారు. అలాంటి శోభన్ బాబు గారు ఆంధ్రుల సోగ్గాడుగా, ఆల్ ఇండియా అందగాడుగా ఆయన చిరస్మరణీయం. ఈరోజు మన స్టూడియోలో జూనియర్ శోభన్ బాబు గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. మిమ్మల్ని చూస్తుంటే, మీరు నడుస్తుంటే, ఆ స్టెప్స్ దిగుతుంటే, ఆ సైడ్ నుంచి చూస్తుంటే నిజంగా శోభన్ బాబు గారిని ముందు నుంచి చూసినట్టు అనిపిస్తుంది. గాడ్ గిఫ్ట్ అండి. చాలా థ్రిల్లింగ్ అనిపించింది, అసలుకి మెస్మరైజింగ్ అనిపించింది సార్ మిమ్మల్ని చూస్తుంటే. సో నా ముందు కూడా ఇలా కూర్చొని మీరు చూస్తుంటే అలా ఆ విధంగానే ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు శోభన్ బాబు గారి రూపురేఖలు మీకు రావడం? ఇది భగవంతుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. ముందుగా నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తున్నాను. మంచి అందమైన రూపం నాకు ప్రసాదించారు. మరి ఇప్పుడు ఆల్ ఇండియా అందగాడు అనగానే శ్రీ శోభన్ బాబు గారు గుర్తొస్తారు మనందరికీ. అలాగే శోభన్ బాబు గారి అభిమానులు ఎక్కువగా, లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఎందుకంటే ఆయన తీసినటువంటి మూవీస్ కూడా ఇద్దరు భార్యలుగా చాలా కథాంశంగా ఉండేవి, చూడడానికి చాలా ఎమోషనల్ క్యారెక్టర్స్ ఉండేవి అందులో. దాని గురించి ఆడవారు ఎక్కువగా కనెక్ట్ అయ్యేవారు. అటువంటి శోభన్ బాబు గారు రూపం రావడం నాకు అదృష్టం. నా తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటేశ్వర్లు అయితే, కళామ తల్లి పెట్టిన పేరు జూనియర్ శోభన్ బాబు. ఓకే, మీరు అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ? నేను పుట్టింది కుంచనపల్లి విలేజ్, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి. ఓకే. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు తాడేపల్లిగూడెంలోనే నివాసం ఉంటున్నాను. నేను చిన్ననాటి నుంచి నాటకాలపై ఎక్కువ ఆసక్తి చూపించేవాడిని, మిక్కిలు ఎక్కువ మక్కువతో ఉండేవాడిని. విలేజ్లో నాటకాలు వేసేవారు అప్పట్లో. ఒక 50 years 30 years బ్యాక్స్ నాటకాలు వేసేవారు. నేను ఆ నాటకాలకు ఇంట్రెస్ట్గా వెళ్ళి ఆ నాటకాలు చూసేవాడిని. చూస్తూ అలా నేను ఎదుగుతూ, నేను 6th క్లాస్లోనే నాటకాలు స్కూల్లో చేశాను. తదుపరి అలాగా కృష్ణుడు పడకసీన్ అనే నాటకాలు వేసేవాడిని. అందులో పడకసీన్లో కృష్ణుడు పాత్ర నటించేవాడిని, పద్యాలు పాడేవాడిని.
అలాగే వికర్ణుడు, అశ్వత్థామ, శుక్రాచార్యుడు, భక్త కుచాల, ఇలా ఎన్నో పౌరాణిక నాటకాల్లో నటించాను. అలాగే మన అప్పట్లో 2014-15 చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు రాజమండ్రి పుష్కరాల కార్యక్రమాల్లో ఎన్నో నాటకాలు వేసి, నంది నాటకాల్లో మా టీం అందరికి నంది కూడా వచ్చింది, ఎన్నో అవార్డులు తీసుకున్నాం. ఓకే. సో మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి మీకు ఎప్పుడు అనిపించింది నేను శోభన్ బాబు గారిలా ఉన్నాను అని చెప్పి? నేను శోభన్ బాబు గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని అండి. అయితే ఆయనలాగా కాస్త రింగు తీసి హెయిర్ అలా దూకుని అలా ఆ స్టైల్ మెయింటెనెన్స్ చేసేవాడిని. మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అద్దంలో అలా అనిపించిందా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పినారా? అయితే నేను శోభన్ బాబు గారి మూవీ చూసి, మనం సాధారణంగా ఎవరైనా సరే ఒక చిరంజీవి గారిని చూసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనలా ఫైట్ చేయాలని, ఆయనలాగా హెయిర్ పెట్టుకోవాలని, ఆయనలా స్టెప్లు వేయాలని కళాకారుడిగా ఒక ఆనందపడతారు. అలా నేను కూడా శోభన్ బాబు గారు అంటే బాగా లైక్ చేసేవాడిని. ఆయనలా హెయిర్ తీసి చిన్న రింగ్ తీసి అలా ఉంటుండేవాడిని. ఉండగా ఒకరోజు ఈ రాజమండ్రి గోదావరి నదిలో అంతర్వేది టు అమలాపురం అనే మూవీ తీశారండి. డైరెక్టర్ గారు వంశీ గారు అని, ఆయన కాకినాడ వాస్తవ్యులు. ఆయన అలాగే ఒక మన రమ్యకృష్ణ గారితో మూవీ తీస్తే, అమ్మవారి మూవీ తీస్తే అది బాగా హిట్ అయింది. దాంతో ఆయన అంతర్వేది టు అమలాపురం అనే మూవీ తీశారు. అందులో పృథ్వీరాజ్ గారు, అలాగే మన బండ రఘుబాబు గారు, మరి గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు గారు, ఇవందరూ ఉన్నారు. ఏ సంవత్సరంలో అండి అది? అది 2012-13 ఆ ప్రాంతంలో. నేను అడుగుతున్నాను ఏ టైంలో, అంటే మీకు మిమ్మల్ని మీరు పోలిక అని ఏ టైంలో అనుకున్నారు? అదే అక్కడ ఆ మూవీ తీస్తున్నప్పుడు ఆ సెట్ లో అందరు కూడా నన్ను ముందుగా, నేను ఆ మూవీలో సన్నాయి పట్టుకుని సన్నాయి వాయిస్తాను, నా పక్కన ఒక ఆయన హార్మోని వాయిస్తాడు, ఒక ఆయన తబలా వాయిస్తాడు. అందులో ఒక ఆయన విశ్వేశ్వరరావు గారు అని కాకినాడ వాస్తవ్యులు. ఆయన ఏమన్నారంటే, యావని మీరు వచ్చి శోభన్ బాబు గారి లాగా ఉన్నారు అని మొట్టమొదటిగా ఆయన నన్ను చెప్పడం జరిగింది. 2012లో చెప్పినారు? అవును. ఓకే. శోభన్ బాబు గారు బ్రతికుండగా అసలు బ్రతికుండగా నేను ఆయనతో అప్పుడే వేయలేదు మీరు గెటప్? అప్పటికి గెటప్ అయితే వేయలేదు. శోభన్ బాబు గారు బ్రతికుండగా గెటప్ వేయలేదు. శోభన్ బాబు గారిని అయితే కలిసాను నేను. ఓకే. కలిసినారు? మా తాడేపల్లిగూడు అండి. అక్కడ బలరామకృష్ణ అనే మూవీ తీస్తున్నారు మా ఇంటి పక్కనే. అప్పుడు అది చాలా గ్రౌండ్ లో జగపతి బాబు గారు ఎద్దుతో పోట్లాడే సన్నివేశం. ఆయన సెట్ లోకి వెళ్ళారు. అప్పుడు కూర్చి చైర్ ఖాళీగా ఉంటే నేను మన శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, నమస్కారం సార్, మీరంటే నేను చిన్నప్పటి నుంచి లైక్ గా ఉంటాను, మీ స్టైల్లో ఉంటానంటే, ఏదయ్యా రింగ్ ఏది, మరి నేను ఫాలో అవుతానన్నా రింగ్ ఏది అని అన్నారు. అప్పుడు ఆవిడ గవ్వుకుని ఇలా హెయిర్ ఇలా కొద్దిగా తీసాను. బాగుందన్నారు. నేను ఇలా నాటకాలు వేస్తానంటే, ఆర్టిస్ట్ కూర్చొని నన్ను ఇలా చేయి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. నిజంగా ఆయన యొక్క మంచి మనసుకి నాకు నమస్కరిస్తున్నానండి. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు, ఒక సామాన్యమైన వ్యక్తి వస్తే పక్కన కూర్చోబెట్టుకున్న సంస్కారం, ఆ సంస్కారానికి నేను మరోసారి నమస్కరిస్తున్నాను. ఓకే. సో ఏమనిపించింది ఆ రోజు పక్కన కూర్చొని మాట్లాడగానే? చాలా నాకు సంతోషం వచ్చింది. ఎప్పుడు నేను ఆయన మూవీ చూస్తూ ఆయన అంటే ఎంతో లైక్ చేసేటువంటి వ్యక్తి పక్కన నేను కూర్చున్నానంటే నిజంగా నాకు చాలా సంతోషం. అప్పటికి ఏం చేస్తున్నారు సార్ మీరు? ఇండస్ట్రీలో ఏం చేస్తున్నారు? నేను అప్పుడు ఇండస్ట్రీలో చిన్న చిన్న మూవీస్ లో చేశానండి. మన అల్లరి నరేష్ గారి బందిపోటు అని, జంపు జల అని, ఇలాంటివన్నీ చేసేవాడు ఆయన ఉన్నప్పుడే. రౌడీ ఫెలో ఇటువంటి సినిమాల్లో అక్కడ చేస్తున్నాను. ఆయన కలిసి వెస్ట్ గోదావరిలో చేస్తుండేవాడు. కానీ ఆయన్ని ఈ గెటప్ లో మీరు కనుక ఆయనకు ఎదురుపడితే అయితే వేరే విధంగా ఉండదు, నెక్స్ట్ లెవెల్. అసలు అప్పటికైతే గెటప్ వేయలేదు. కానీ అనిపించిందా మీకు ఎప్పుడన్నా మిస్సింగ్ ఫీలింగ్ ఉందా? ఆయన ఉన్నప్పుడే ఆయన ముందు ఆయన మరి అంతే కదండి. ఆయన ముందుకెళ్ళి మనం ఈ గెటప్ తేలితే ఆయన కూడా ఎందుకు సార్ ఆ థాట్ రాలేదు మీకు అప్పుడు? అప్పటికి అయితే మనం గెటప్ వేయలేదు. అయితే నాలో ఇది అంతర్వేది అమలాపురం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమైనా ఉండేనా అప్పుడు? ఉందండి. ఈ అంతర్వేది అమలాపురం అనే దాంట్లో ఈశ్వేశ్వరరావు గారు నాకు ఆ పేరు పెట్టారండి. పేరు పెట్టాక శోభన్ బాబు గారు లాగా ఉన్నారంటే, అప్పుడు ఇంకా నేను మేకప్ చేసుకుని సేమ్ ఆయన డ్రెస్ లాగా వేసి ఫాలో అయ్యాను. తాడేపల్లిగూడెంలో జూనియర్ కృష్ణ గారు అంటారు, ఆయన వెంకట్రావు గారు అండి, ఆయన నా గురువులు అంటే. ఆయన మొట్టమొదటిగా ఆయన ఏం చేశారంటే, ఆ లాంచ్ మీద శోభన్ బాబు గారు స్టెప్స్ ఎలా పెడతారు, హ్యాండ్స్ ఎలా పెడతారని కొన్ని కొద్దిగా ఐటమ్స్, యాంగిల్స్ నాకు ఆయన నేర్పాక సరే ఇంటికి వెళ్ళి అయితే ఆయన వెళ్ళొచ్చు గోదారమ్మ అని కొన్ని స్టెప్లు ఆయన కొన్ని నేర్పారు. అలాగే తాడేపల్లిగూడెంలో తగరంపూడి మురళీ గారు అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన కూడా
ఈ ఎల్లు వచ్చి గోదావరమ్మ అనే సాంగ్ ప్రతిరోజు ఒక 1 వీక్ వరకు నాకు నేర్పారు. చాలా బాగా స్టేజీల మీద చేసేవాడిని. ఆ మూవీలో నాకు అక్కడ పేరు వచ్చింది. అక్కడ నుంచి నేను శోభన్ బాబు గారుగా కంటిన్యూ అవుతున్నాను. శోభన్ బాబు గారు గెటప్తో శోభన్ బాబు గారిని కలవలేదు, కానీ నా మనసులో కోరిక ఉందండి. కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు శోభన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉన్నారండి. కృష్ణ గారిని గెటప్తో కలవాలని నేను ఎంతో సంతోషపడేవాడిని. ఒకసారి నేను వారి ఇంటికి వెళ్ళానండి. అయితే మన నరేష్ గారు ఫామ్ హౌస్ ఉంది కదా, విజయ నిర్మల్ గారు ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ షూట్ జరుగుతుంది. ఆ షూట్లో నేను మిస్టర్ కింగ్ అనే మూవీలో నేను క్యారెక్టర్ చేస్తున్నాను. మురళీ శర్మ గారికి బామర్ది క్యారెక్టర్. అయితే అప్పుడు నరేష్ గారితో చెప్పాను, సార్ని ఒకసారి చూద్దామనండి, నేను ఈ శోభన్ బాబు గారి గెటప్ ఫోటో చూపిస్తానండి అని అంటే, సార్ ఇప్పుడు ఎవరిని కలవనివ్వట్లేదు, కరోనా వచ్చింది ఆ టైంలో, కరోనా భయంగా ఉంది, ఎవరిని కలవట్లేదు, ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు నేను చెప్తానులే అన్నారు. ఎందుకంటే నేను మా అసోసియేషన్లో లైఫ్ మెంబర్ అండి. నేను మా అసోసియేషన్లో మాకు జనరల్ బాడీ మీటింగ్ ఏదన్నా వచ్చినప్పుడు శోభన్ బాబు గారి గెటప్తో నేను అందరితో సరదాగా అడ్వర్టైజ్మెంట్ చేశాను. దాని మీద నరేష్ గారు నేనంటే చాలా లైక్ చేసి, శోభన్ బాబు ఇప్పుడైతే వదిలే తర్వాత చెప్తాను. అలాంటిది కృష్ణ గారికి మా అల్లూరి సీతారామరాజు గారు మూవీ వస్తే అందరూ కూడా సన్మానం చేశారు, రాజులు అందరూ కూడా. దాని మీద నేను వెళ్ళి అదే శోభన్ బాబు గారి గెటప్తో ఫ్లవర్ బుక్ ఇచ్చి కృష్ణ గారిని కలిశాను. చూస్తే వెరీ గుడ్, సేమ్ ఆయనలాగే ఉన్నారు మీరు అని కలిశానండి. చూస్తే సేమ్ బాబు గారి గెటప్తో వెళ్ళి ఫ్లవర్ బుక్ ఇచ్చి ఒక 5 years అవుద్ది. శోభన్ బాబు గారు గెటప్ వెళ్ళి కలిస్తే ఆయన ఎంతో సంతోషం. అంటే ఏం జరిగింది? అల్లూరి సీతారామరాజు గారు మూవీకి ఆయనకి సన్మానం చేశారు. అక్కడ మా అసోసియేషన్ ఉంది, మా అసోసియేషన్ లయన్స్ క్లబ్ ఉంది కదా, అందులో ఫిలిం నగర్ లో ఫిలిం ఛాంబర్ లో ఆయనకి సన్మానం చేశారు. చేస్తే అప్పుడు ఆ సన్నివేశంలో నేను వెళ్ళాను అన్నమాట. అలాగా కృష్ణ గారిని కలిశాను. అలాగా చాలా మంది డైరెక్టర్స్, ఎంతో మంది డైరెక్టర్స్ని, సాయి కుమార్ గారు, అలాగే జయసుధ గారికి నేను ఫోటో చూపించాను. చూపిస్తే మీరేనా అన్నారు. అవునండి, అబ్బా చాలా బాగున్నారండి, శోభన్ బాబు గారు లాగా ఉన్నారు, నేను ఆయన అంటే ఇష్టం అని. ఆవిడ ఏ బాబు ఫోటో తీయండి ఆయనకి అంటే గబగబా ఫోటో నేను ఆవిడతో తీయించుకున్నాను. అలాగే మరి ఇంద్రజ గారు మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అచ్చు మీరు శోభన్ బాబు గారు లాగా ఉన్నారని లాస్ట్ ఇయర్ ఇదే టైంకి. అవునండి, శోభన్ బాబు గారి బర్త్డే సంక్రాంతి 14వ తారీఖు వస్తుంది. ఆ రోజు నన్ను పిలిచి శోభన్ బాబు గారి యొక్క కేక్ కట్ చేయించి రష్మి గారు, ఇంద్రజ గారు నాతో డాన్స్ చేశారు. శోభన్ బాబు గారి యొక్క బర్త్డే కేక్ కట్ చేయించారు ఆ రోజు. ఎట్లా ఉండే ఆ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ పర్ఫార్మెన్స్ చూసి అందరు? శ్రీదేవి డ్రామా కంపెనీలో చేశాక ఎంతో మంది ఫోన్లు చేసి అచ్చు బాబు గారిలాగా ఉన్నారు, బాబు గారి బర్త్డే నిజంగా మళ్ళీ శోభన్ బాబు గారు మా కళ్ళ ముందు చూపించారని ఎంతో మంది ఫోన్లు చేశారు, కామెంట్లు పెట్టారు. చాలా చాలా సంతోషం వచ్చింది నాకు. ఎందుకంటే ఒక మహానటుడు పండగ రోజు భేద సాధారణ లేకుండా సంక్రాంతి పండుగ అందరూ చేసుకుంటారు, ఎంతో మంది ఫోన్లు చేశారు. అలాగే మా తాడేపల్లిగూడలో సిటీ కేబుల్ వారు కూడా ప్రతి సంక్రాంతికి అదే టెలికాస్ట్ చేస్తుంటారు. అప్పుడు చాలామంది నాకు ఫోన్లు చేసి అచ్చు శోభన్ బాబు గారు లాగా ఉన్నారని అంటారు. అలాగే మా తాడేపల్లిగూడ ఉండే, తాడేపల్లిగూడెంలో ఎవరైనా సరే శోభన్ బాబు అని పిలుస్తారు, బాబు గారి పేరుతోనే నన్ను పిలుస్తారు. ఇది అలా ఇలాగా ఈ హైదరాబాద్లో శోభన్ బాబు గారి యొక్క అసోసియేషన్స్, ఫ్యాన్స్ అసోసియేషన్, యూనియన్లు ఎన్నో ఉన్నాయండి. దానికి రామకృష్ణ గారు ఆయన ఒక ఆయన హైదరాబాద్ తెలంగాణ యూనియన్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ గారు. వారందరూ ప్రతి సంవత్సరం రవీంద్ర భారతిలో శోభన్ బాబు గారి యొక్క బర్త్డే ఫెస్టివల్ చేస్తుంటారు, సెలబ్రేషన్ చేస్తుంటారు. దానికి మంచి మంచి డైరెక్టర్స్ని, యాక్టర్స్ని పిలిచి బాబు గారి పేరు మీదుగా వారికి సన్మానాలు చేస్తారు. నాకు తెలిసి ప్రతి ఇయర్ నేను వెళ్తానండి. ఈ ఇయర్ మా అక్కయ్య గారు కాలం చేశారు, ఈ ఇయరే నేను వెళ్ళలేకపోయాను. ఈ ఇయర్ నరేష్ గారు, మరి పవిత్ర గారు వచ్చారు, జయసుధ గారు కూడా వచ్చారు. నేను మిస్ అయ్యాను, నేను చాలా బాధపడ్డాను. పోయినసారి అయితే మన అలీ గారు వారి మిస్సెస్కి సన్మానం చేశారు. అలాగే ఆమని గారు, భక్త ప్రహ్లాదలో నటి రోజారమణి గారు, వారిద్దరు కూడా వచ్చారు. వారిద్దరు కూడా నాకు ఫ్లవర్ బుక్ ఇచ్చి
అచ్చు శోభన్ బాబు గారు లాగా ఉన్నారని. అప్పటి అంటే ఆ కాలం లేడీస్ అందరూ కూడా బాగా పిచ్చ ఫ్యాన్స్ కదా శోభన్ బాబు గారు. అప్పటి వారందరికీ శోభన్ బాబు గారు అంటే చాలా అభిమానం ఉండే. మీరందరినీ గెటప్ పైనే కలిసినారు, ఈ గెటప్ పైనే కలిసినారు వాళ్ళందరినీ. అవును, శోభన్ బాబు గారు గెటప్ తోనే కదా కలిసింది. అచ్చు బాబు గారు లాగా ఉన్నారని వారందరూ ప్రశంసించారు. ఆ ఎవరైనా ఉన్నారా టచ్ లో అప్పటి హీరోయిన్స్ మీతో? రోజారమణ గారు అయితే ఆవిడ అన్నారు మీ నెంబర్ ఇవ్వండి మాట్లాడతానని. ఆమె నెక్స్ట్ రోజు ఇంటి నుంచి ఫోన్ చేసి ఏమండి బాబు గారు నన్ను చెల్లి చెల్లి అని పిలిచేవారు. ఆయన డీసెంట్ గా ఉంటారు, చాలా మంచి వ్యక్తి అండి ఆయన, అలాగా ఆ పోలికలు రావడం మీ అదృష్టం అని ఆవిడ చాలా ప్రశంసించారు. అలాగే ఆమెన్ గారు కూడా పాపం చాలాసేపు నా గురించి మాట్లాడారు, అచ్చు బాబు గారు లాగా ఉన్నారు మీరు. సార్ అయితే చిన్నప్పుడు మీ ఇంట్లో అనేవాళ్ళ, అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడే ఇంట్లో అంటే శోభన్ బాబు గారి ఫిలిమ్స్ అప్పటికే వస్తుండే? చిన్నప్పటి నుంచి ఏం కాదు కానండి, మీ ఫేస్ కట్ చూసి మీరు పెరుగుతున్నప్పుడు మీ పేరెంట్స్ గానీ ఎవరైనా అన్నారా ఇంట్లో? పేరెంట్స్ అందరూ ఎడ్యుకేటెడ్ ఏం కాదండి, ఇంట్లో సినిమాలు చూస్తారు కదా, ఇంటి దగ్గర ఎవరు అనలేదు కానండి. నేను 10th కి వచ్చేసరికి చాలా మంది అనేవారు శోభన్ బాబు గారు లుక్స్ ఉన్నాయి, శోభన్ బాబు గారు లాగా ఉన్నారు అనేవారు, కానీ అంతగా మనం పట్టించుకోలేదు. కానీ ఆ మూవీలో అయితే ఆయన చెప్పిన దగ్గర నుంచి నేను దాన్ని ఫాలో అయ్యాను. హెయిర్, ఆ మేసం అన్ని ఆయనలాగా స్టెప్లు అన్ని చూసుకోవడంలో అది పాపులర్. మ్యారేజ్ అయిందా సార్ మీకు? 2 అమ్మాయిలు, బాబు. సో మీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతున్నా. మ్యారేజ్ అయింది. ఓకే. సో మీ పెళ్ళప్పుడు మీ మిస్సెస్ ఏమన్నారు? మిస్సెస్ అంటే ఆవిడేమి బయట ఆవిడేం కాదు, మా అక్కయ్య గారు అమ్మాయే. లవ్ మ్యారేజ్ అయితే? లవ్ ఏం కాదండి, అక్కయ్య గారి ఇంటికాడే నేను చదువుకునేవాడిని. ఇద్దరం కూడా 6th నుంచి 10th వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాం. చాలా మంచి అమ్మాయి, అక్కయ్య గారి అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆవిడ ప్రోత్సాహం కొంత ఉండబట్టే నేను ఇలాగా హైదరాబాద్ వచ్చి. ఆవిడ ఏమంటుండే శోభన్ బాబు గారి విషయంలో? శోభన్ బాబు గారు గెటప్ వేస్తే ఆవిడ బానే ఉన్నారండి, అలాగే బాబు గారు లాగా ఉన్నారు. మీ రిసెప్షన్ కి, పెళ్లికి కానీ రిసెప్షన్ కి వేసుకోలేదు అనుకుంటా గెటప్? నేను అటువంటి ఇంకా మ్యారేజ్ కి టయానికి నేను అప్పుడు ఇంకా ఇవి శోభన్ బాబు గారికి థాట్ రాలేదు. శోభన్ బాబు గారు గెటప్లు గట్ట ఏమి వేయలేదు. కాకపోతే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు చాలా మూవీస్ లో బాబు గారు గెటప్స్ తో చేయటం, ఎన్నో సన్మానాలు చేయటం, మరి అలాగే తణుకులో ఒక సంస్థ వారు మా మిసెస్ నన్ను కూర్చోబెట్టి శోభన్ బాబు గారు గెటప్స్ తో సన్మానించారు ఇద్దరిని. చాలా సంతోషించింది. కానీ మీరు కృష్ణ గారి డూప్ కూడా బాగా సెట్ అవుతారు సార్. కృష్ణ గారి డూప్ వేద్దామని ఎప్పుడు అనుకోలేదా? చాలా మంది అన్నారండి, కృష్ణ గారి లాగా కూడా నువ్వు ట్రై చెయ్యి బాగుంటది అని అన్నారు. అయితే ఇదే శోభన్ బాబు గారిని ఫాలో అవుతున్నాను కాబట్టి శోభన్ బాబు గారు గెటప్ వేసాను. అయితే ఒక వెబ్ సిరీస్ లో అక్కినే నాగేశ్వరరావు గారు గెటప్ వేయించారండి. కానీ మీ నోస్ సెట్ కాదు అనుకుంటా అక్కినే నాగేశ్వరరావు గారి గెటప్ కి. శోభన్ బాబు గారి సెట్ అవుతుంది, మేకప్ చేస్తే వస్తుంది. మేకప్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎంత అందం లేని వారినైనా అందం తీసుకొస్తారు, ఎలా ముక్కు వంకరైనా సరే దాన్ని నిదానం చేస్తారు. అది భగవంతుడు ఆ మేకప్ వేసేవారి యొక్క గొప్పతనం. అయితే ఏంటంటే నేను నాగేశ్వరరావు గారి లాగా కూడా ఒక వెబ్ సిరీస్ లో నటించానండి. అది గౌతమి గారు ఉన్నారు కదా, ఓల్డ్ హీరోయిన్ గారు, ఆమె వచ్చి ఒక క్లబ్ లో, అది సీను క్లబ్ లో డ్రింక్ తాగుతాను, ఆవిడ కూడా వస్తుంది. ఏంటండి మీరు రాత్రి కల్లోకి వచ్చారంటది. నేను రావడం ఏంటంటే మీరు కల్లోకి వచ్చారంటది. ఆహా, నేను కల్లోకి వచ్చానా అని అంటాను. అది మంచి సన్నివేశం, బాగా హిట్ అయింది. ఆ ఫోటో మన డైరెక్టర్ గారు పూజలు గౌరీనీయులు రాఘవేంద్రరావు గారికి ఎవరో మేనేజర్ గారు చూపించి సరే ఈయన నాగేశ్వరరావు గారిలో ఉంటారని చెప్పారండి. చెప్తే ఆయన ఒక వెబ్ సిరీస్ తీసినట్టున్నారు, అందులో నన్ను నాగేశ్వరరావు గారు గెటప్ వేయించి రాఘవేంద్రరావు గారు ఎవరి కోసం అన్న సాంగ్ చేపించారు ఆయన. నాకు చాలా సంతోషం. ఒక గొప్ప మహానుభావుడు మన రాఘవేంద్రరావు గారి దగ్గర వర్క్ చేసే అదృష్టం కలిగింది. ఆయన క్లాప్స్ కొట్టి మీరు చాలా బాగా చేశారు అన్నారు. ఇంతకీ గౌతమి గారి కళ్ళకు పోయినారా మళ్ళీ? గౌతమి గారి కళ్ళకి వెళ్ళటానికి ఆవిడకి నిజంగా చాలా మంది కళ్ళలో ఉంటారు కాబట్టి ఆవిడ ఆ సీన్ బాగా వచ్చింది, చాలా మంది ఫోన్లు చేసి బాగుంది. అంటే మీకు శోభన్ బాబు గారు చాలా ఇష్టం కదండి, అభిమాన కథానాయకుడు. సో హీరోయిన్ అంటే ఎవరు బాగా ఇష్టం మీకు? హీరోయిన్స్ శోభన్ బాబు గారితో జోడీ జతకట్టిన హీరోయిన్లు ఎవరు ఇష్టం? శోభన్ బాబు గారికి అయితే ఎక్కువగా జయసుద్ గారితో బాగా చేసేవారు. అలాగే శ్రీదేవి గారు కూడా చాలా చేశారు. శ్రీదేవి అసలు శోభన్ బాబు గారితో ఏ హీరోయిన్ అయినా నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పరండి. ఎందుకంటే ఆయనతో చేసిన ప్రతి ఒక్కరు కూడా
చాలా లక్కీగా ఫీల్ అయ్యేవారు అనమాట. ఓకే. ఆయనతో అంటే మీకు చేయడం. బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు అంటున్నారు? ఆ శ్రీదేవి గారేతో Hmm. బాగా పాపులర్ ఏంటంటే ఎల్లొచ్చి గోదారమ్మ అనే సాంగ్ పాపులర్. Hmm. అది అప్పట్లో రాఘవేంద్రరావు గారు తీసిన- ట్రెండా సార్ అప్పట్లో బాగా హిట్ అయింది కదా సార్ అది సాంగ్? ఎక్కడ చూసినా ఆ బిందుల్ సాంగ్ అని చెప్పుకునేవారు. కొందరికి మామూలుగా విలేజెస్ లో కూడా బిందుల్ సాంగ్ శోభన్ బాబు గారు శ్రీదేవి అని చెప్పుకునేవారు. చాలా హిట్ అయింది కదా సార్ చాలా సాంగ్ బాగా అప్పట్లో? హిట్ అండి అది. ఎల్లు వచ్చి గోదారమ్మ. ఇప్పుడు కూడా నేను స్టేజ్ మీద ముందు చేసేది ఆ ఆ ఎల్లు వచ్చి సాంగే. గోదారమ్మ ఆ చేస్తాను. సాంగ్ మ్యూజిక్ కూడా బాగుంటది కదా సార్? అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్ కి శోభన్ బాబు గారి యొక్క ఇది తెలియదండి. ఇప్పుడు ఇంటర్ గానీ డిగ్రీ చదివే అమ్మాయిలు ఎవరికి కూడా శోభన్ బాబు గారి గురించి తెలియదు. అవును. ఒక 30 years బ్యాక్, ఒక 50 years ఉన్నటువంటి లేడీస్ కి అమ్మలకి, ఆంటీలకి, అందరికీ అమ్మలకి శోభన్ బాబు గారు అంటే బాగా తెలుసు, బాగా ఇష్టం కూడా. బాగా ఇష్టం కూడా. అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు 10th ఇంటర్ చదివే అమ్మాయిలు ఎవరు మీరు మహేష్ బాబు గారు ఫాదరా అంటారు ఈ గెటప్ చూసి. ఓకే. అంటే శోభన్ బాబు గారు అంటే అందంగా ఉన్నారు కదా. తెలియక మహేష్ బాబు గారు ఫాదర్ కదా మీరు, ఆ గెటప్ కదా ఇది అంటారు. కాదమ్మా శోభన్ ఓకే. బాబు గారు అంటుంటా. అంటే ఇప్పుడు వాళ్ళకి జనరేషన్ కొద్దిగా తక్కువ తెలియటం. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఉన్నారా సార్ శోభన్ బాబు గారు, కృష్ణ గారు లాంటి అందమైన హీరోలు ఇప్పుడు ఉన్నారా ప్రజెంట్ శోభన్ బాబు హీరోస్ లో గారు ఈ గెటప్ తో? శోభన్ బాబు గారు లాగా ఉన్నారు అంటే, శోభన్ బాబు గారు గెటప్ వేయాలంటే ఏదో గొప్ప చెప్పడం కాదండి. ఆ ఆయన అందగాడు అనే పేరు వచ్చింది కాబట్టి సాధారణంగా ఆయనలాగా ఉంటేనే అందరూ లైక్ చేస్తారు, ఇష్టపడతారు. ఏమాత్రం కొద్దిగా వల్గర్గా ఉండి ఏమాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉన్నా చాలా మంది పైకి చెప్పకపోయిన లోన అసహించుకుంటారు. రాజమండ్రి అవతల ఆత్రేయపురం అని ఒక శ్రీనివాస్ గారు అని ఒక డాక్టర్ గారు అయినా ఈ మధ్యకాలమే మొన్న వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే అమెరికా వెళ్ళి కాలం చేశారు. మొట్టమొదట నాకన్నా ముందు ఆయన శోభన్ బాబు గారుగా రికార్డింగ్ డాన్సులు గట్ట వేసేవారు. అప్పట్లో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఉభయ రాష్ట్రాల్లో ఆయనే శోభన్ బాబు. ఇంకా శోభన్ బాబు ఎవరు లేరండి. స్టేజీల మీద ఆయనే వేసేవారు. ఈ మధ్య ఆయన నేను కూడా మన రవీంద్ర భారతిలో ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే శోభన్ బాబు గారి ఇంటికాడ ఏ ఫంక్షన్ జరిగినా ఆయన పిలిచేవారు. తర్వాత నేను ఈ మధ్యకాలంలో నేను ఎంటర్ అయ్యానండి. అయితే శోభన్ బాబు గారి లాగా పాపం ఆయన చేసేవారు. ఈ మధ్యకాలంలో ఆయన కాలం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. శోభన్ బాబు గారికి బాగా ఇష్టమైన డైలాగు, ఆయనకి మీకు బాగా ఇష్టమైన డైలాగ్ చెప్పండి ఒకసారి. శోభన్ బాబు గారు డైలాగ్ అంటే ఆయన ప్రతి పదాన్ని ఒక కెరటం లాగా ఎల్లలాగా వెళ్తుంది. ఆయనకంటూ ఇప్పుడు బాలయ్య బాబు గారు చూడండి ఒక డైలాగు, చిరంజీవి గారికి ఒక స్టైల్ ఉంటుంది, ఒక స్టైల్. అలాగే శోభన్ బాబు గారి యొక్క డైలాగ్స్ ఇది ఒకటే అని చెప్పుకోవడానికి లేదండి. ఆయన ప్రతి డైలాగ్ కూడా అన్ని బాగా ఇష్టమైన డైలాగ్. బాగా ఇష్టం అంటే ఆయన ఒక కళ్యాణ తాంబూలం మూవీలో అది విజయశాంతి గారితో ఒక డైలాగ్ చెప్తారండి. ఆ డైలాగు కొద్దిగా అంటే బాబు గారి లాగా చెప్పడానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాం. అదేంటంటే ఆయన చెప్పారనమాట, ప్రాణం మానం అంటే కాతర చేయని కరుకొట్టుకుని మూర్ఖుని ముందో నిజం చెప్పు. ఆనాడు నువ్వు 19 నుంచి వెళ్ళాడు నీ మెడలో ఒక పసుపు తాడు తప్ప మిగిలిన నగలన్నీ తీసి పారేసి చెప్పు. ఇప్పుడు నీ మెడలో నన్ను తాడు ఆనాడిదా కాదా? ఇలాగా ఒక డైలాగ్ వాయిస్ అచ్చం అలాగే ఉందండి ఆయన చెప్పినట్టు. ఆయన మళ్ళీ ఏమంటారంటే ఎవరన్నా పిలవాలనుకోండి వాళ్ళని ఒక రాధ అన్నాలంటే ఆ రాధని స్టెప్స్ రాధా 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 నువ్వు నన్ను ప్రేమించావు, మరి నిన్ను నేను ప్రేమించలేదని నువ్వు అనుకోవద్దు. ఇలాగా ఆయన చక్కటి వాయిస్తో మాట్లాడతారు. డిఫరెంట్ వాయిస్ అయింది, సరదాగా ఆడవారిని ఆకర్షించేటువంటి వాయిస్ అన్నమాట. కానీ ఆయన క్యారెక్టర్ కానీ ఆయన బిహేవియర్ రిజర్వ్డ్ గా ఉంటదండి. అవునండి, ఆయన ఏ క్యారెక్టర్ అయినా ఉందాతనంగా ఉండేది. నిజంగా కూడా ఆయన మీకు చాలా మందిని కలిసి ఉండొచ్చు. అవునండి. సో ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన ఉండే బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? నిజంగా ఉండే బిహేవియర్ రిజర్వ్డ్ గా ఉంటాడా? నేను శోభన్ బాబు గారు గెటప్ వేసిన దగ్గర నుంచి శోభన్ బాబు గారితో కలిసిన ప్రతి ఒక్కరు కూడా అండి నాకు ఆయన గురించి చెప్పడమే. నేను శోభన్ బాబు గారితో నేను కలిసి భోజనం చేశానయ్యా, ఆయన ఎంతే అన్నం తింటారు, చికెన్ వస్తే 2 ముక్కలే తింటారు, ఆయన హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అని ఒక ఆయన టైలర్ అంట. శోభన్ బాబు గారు టైలర్ మద్రాసు నుంచి వచ్చి మొన్న మ్యారేజ్ లో కలిసి నన్ను ఒక గట్టిగా ఆలింగనం చేసుకుని కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు. మా గురుగారు లాగా ఉన్నారు మీరు, మళ్ళీ ఆయన చూసినట్టుంది, నేను ఆ డ్రెస్ నేనే కుట్టేవాడిని ఆయన బాధపడ్డాడు. ఆయన
అలాగే మరొకరు అక్కడ మద్రాసులో ఉన్నటువంటి వారు, నేను చెన్నై వెళ్ళి శోభన్ బాబు గారు ఇంటికి మా శోభన్ బాబు గారి అసోసియేషన్స్లో బాబు గారి యొక్క ఫ్యాన్స్ అందరూ ఉన్నారండి. అందులో జగదీష్ గారు అని ఒక ఆయన హైదరాబాద్ వాస్తవులు, ఆయన మురళీగౌడ్ గారు అని వారిద్దరు కలిసి నన్ను చెన్నై బాబు గారు వారి అబ్బాయి కరుణ్ శేష్ గారి ఇంటికి తీసుకెళ్లారు. వారి అబ్బాయి బర్త్డేకి తీసుకెళ్తే అక్కడ గెటప్ వేసాను. వేస్తే గెటప్ వేసుకుని సరే ఇలా నడుచుకుంటూ వస్తే శోభన్ బాబు గారు అబ్బాయి అన్నారు, అచ్చు నాన్నగారిలాగా ఉన్నారండి, చాలా బాగున్నారండి, గెటప్ చాలా బాగుంది అని ఆయన ఎంతో మెచ్చుకున్నారండి. చాలామంది అభిమానులు అచ్చు ఎక్కడ పొల్లిపోకుండా ఉందండి మీ గెటప్ అని అంటుంటారు. అలాగే మద్రాసులో బాబు గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చెప్పిన విషయాలు ఏంటంటే, ఆయన భోజనం చేసేటప్పుడు తన ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళు అవనండి అందరినీ వచ్చి భోజనం చేయమనేవారండి. అందరికి ఒక టైం పెట్టారండి. ఈ టైంలో అందరూ ఏ పని ఉన్నా దాన్ని వదిలేసి వచ్చి భోజనంలో కూర్చోవాలని ఆయన అందరితో భోజనం చేసేవారు, అందరు కలిసి భోజనం చేసేవారండి పని వాళ్ళందరితో. అయితే ఆయన గొప్పతనం ఏంటంటే, తను ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో తన ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఆ డాక్టర్తోనే, పెద్ద డాక్టర్ గారితోనే ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు సహజంగా మనం చూస్తాం ఒక పెద్ద ఆయనకి పెద్ద డాక్టర్ గారు ఉంటారు, అలా ఉంది. అలాగే మళ్ళీ శోభన్ బాబు గారు కాలనీ కట్టించారండి. ఆయన ప్రత్యేకంగా ఆ కాలనీ కట్టించారంటే, ఎంతో మందికి ఇల్లు కట్టించారండి. లేదు అన్న వాళ్ళకి తెలియకుండా మళ్ళీ ఆయన పేరు నేను ఇచ్చానని ఎవరికి చెప్పొద్దు అని మరి ఇచ్చారండి. అయితే ఒక ముఖ్యమైన సన్నివేశం ఏంటంటే, మొట్టమొదట్లో ఆయన సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు రాజనాల్ గారు మంచి విలన్, ఆయన మంచి ఫేమస్ అండి రాజనాల్ గారు. అయితే ఈయనకి శోభన్ బాబు గారికి విలన్ రాజనాల్ గారికి ఒక సన్నివేశంలో గదా యుద్ధం ఫైట్ ఏదో సన్నివేశం జరుగుతున్నప్పుడు మరి అప్పట్లో మరి నా శోభన్ బాబు గారు కొత్త కదండి, దాని మీద ఆయనకి ఇక్కడ నొసలకి దెబ్బ తగిలి బ్లడ్ వస్తుందంటే అప్పుడు రాజనాల్ గారు కోపం పడి ఎవడాడు ఆయన ఎవరిని తీసుకొచ్చాడు అని అవతల పొమ్మనండి అని పాపం కోప్పడ్డారండి. కోప్పడితే అప్పుడు శోభన్ బాబు గారు ఇంక వాళ్ళతో నా పని అయిపోయింది, ఇక నన్ను హీరో కాదండి, ఏదో చిన్న పాత్ర చేస్తున్నాడు. అప్పుడు ఎవరు తీసుకొచ్చారో అతల పొమ్మనండి అని చాలా కోప్పడ్డారు. అక్కడ సీన్ అయిపోయింది. తర్వాత ఆయన మంచి పాపులర్ అయ్యారు, మంచి ఇది అవ్వాక, మంచి స్టార్ అవ్వాక ఒకనొక టైంలో రాజనాల్ గారు రోడ్డు అంతా నడిచి వెళ్తున్నారు. అప్పుడు రాజనాల్ గారు మొత్తం అన్ని ఆస్తులన్నీ పోయి ఆయన బాగా డ్రింక్ చేసి పోగొట్టుకున్నాడు, అయిపోయి సామాన్య మానవుడిలాగా అయిపోయారు. అప్పుడు శోభన్ బాబు గారు కారులో వెళ్తా చూసి ఆయన్ని కారు ఎక్కించుకున్నారు. కారు ఎక్కించుకుని కవర్లోను అమౌంట్ పెట్టి మీరు రూమ్కి వెళ్ళి చూసుకోండి అని చెప్పారండి. చెప్పేటప్పటికి ఈయన రాజనాల్ గారు రూమ్కి వెళ్ళి కవర్ ఓపెన్ చేసి చూసారండి. అప్పట్లో 25,000 ఉందంట. ఆశ్చర్యపోయారండి. రాజనాల్ గారు ఇంటర్వ్యూలో ప్రతి ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పి తీరి కళ్ళంట నీళ్ళు తెచ్చుకునేవారండి. ఆయన యొక్క గొప్పతనం ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. అప్పట్లో ఫస్ట్లో నేను తిట్టాను, ఎవరైనా సరే అది కోపం పెట్టుకుని నన్ను అసలు పలకరించరు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి కాబట్టి నన్ను పిలిచి కారు ఎక్కించుకుని నాకు అంత డబ్బు ఇచ్చారు అని శోభన్ బాబు గారు గొప్పతనాన్ని ఆయన ఎంతో కళ్ళంట నీళ్లు తెచ్చుకుని మరీ చెప్పేవారంట. అలాంటివి చాలా అండి. ఆయన తెలియని దానాలు చేసి ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు శోభన్ బాబు గారిని చాలా మంది కొందరు అంటుంటారంటే తెలియని వాళ్ళు, ఆయన పేనస్గా ఉంటారంట. పేనస్గా ఎందుకుంటారో ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేవారండి. ఇప్పుడు మనకు డబ్బు ఉంది కదా అని రోడ్డంట పోయేవాడికి ఆకేసి మనం ఏం డబ్బు పంచిపాడు, ఆపదను కనిపెట్టి ఎవరు ఆపదలో ఉన్నారో అది ఎక్కడ ఉపయోగపడద్దో అక్కడ ఇస్తేనే దాని ప్రయోజనం. లక్షలు ఉన్నాయి కదండి, దారిలో పారబోయం కదండి, ఉపయోగించాడు ఆయన, అలా ఉపయోగించాడు. అలాగే మరి ఫ్యామిలీ విషయానికి వస్తే ఎవరైనా ఆయన హోదాకు తగ్గటువంటి అబ్బాయిలను పెళ్లి చేసుకుంటారు. ఆయన హోదాకి తక్కువలో ఉన్నటువంటి అబ్బాయిల్ని వారి అమ్మాయిలకి ఇచ్చి ఆయనకి సమానమైన హోదాకి తీసుకొచ్చి అమెరికా పంపించి డాక్టర్లను చేసి అంత హోదాలో చేసుకొచ్చారు. అది గొప్పతనం అన్నమాట, మంచితనం. పెద్దవాళ్ళని తీసుకొచ్చిన దానికంటే చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని చేశాడు ఆయన. అలాగే శోభన్ బాబు గారికి కర్నూలులో విగ్రహం ఉందండి. మరి ఫ్యాన్స్ అందరు కలిసి విగ్రహం కట్టారు. సుధీర్ బాబు గారు అని కర్నూలులో ఒక ఆయన ఉన్నారు, ఎమ్మెల్సీ చేశారు ఆయన అక్కడ బాబు గారు అభిమాని అనమాట. అలాగే మన రాజమండ్రిలో గోదావరి గట్టుని శోభన్ బాబు గారి విగ్రహం, విజయవాడలో సెంటర్లో కూడా శోభన్ బాబు గారి విగ్రహం. చాలా చోట్ల శోభన్ బాబు గారి విగ్రహాలు పెట్టి నిజంగా విగ్రహం పెట్టేసి వదిలేయటం కాదు, అక్కడ అన్నదానాలు చేయటం, మళ్ళీ రోజుకొక దండ వేయటం,
మరి పువ్వులు పెట్టడం, అలాంటి అభిమానులు ఎక్కడ ఆయన విగ్రహం ఉందో అక్కడ పూజ చేసేటువంటి అభిమానులు అందరూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఉండొచ్చు, కానీ బాబు గారి విషయం చెప్తున్నాను నేను. బాబు గారు, శోభన్ బాబు గారు ఆయన పూజింపబడుతున్నాడు. ఆయన ఓల్డ్ అవ్వాక మరి మహేష్ బాబు గారికి ఫాదర్ క్యారెక్టర్ చేయమని ఎవరో డైరెక్టర్ గారు వెళ్ళి అడిగితే నేను చేయనండి, నేను ఓల్డ్ క్యారెక్టర్లు చేయనని ఆయన అంటంలో అప్పుడు నాజర్ గారు చేశారు ఆ క్యారెక్టర్. ఏ మూవీ అండి? మహేష్ బాబు గారిది అతడు ఏదో ఉందండి, పోకిరి అనుకుంటా. పోకిరి అనుకుంటా. అప్పటికున్నారా ఆయన? లేరు అనుకుంటా. అయ్యో ఉన్నారండి. ఆయన చనిపోయింది ఎప్పుడండి? 2009 కదండి? 8 అండి. 8. సో అప్పుడే పోకిరి వచ్చింది. వాణిశ్రీ గారును శారదా గారు నటించారు కదా, ఆ మూవీలో ఆవిడ వచ్చింది. ఆ మూవీ నుంచి లాస్ట్. ఎందుకు ఆయన హీరోగానే ఉందాం అనుకున్నాడా? అంటే హీరోగానే నటించాలి, వేరే క్యారెక్టర్ వద్దనుకున్నాడు ఆయన? అందాల నటుడు, సోగ్గాడు, అందగాడు అని అన్నారు. అందంగానే కనిపించాలి స్క్రీన్ పైన, అందంగానే ఉండాలి కదా. ఓల్డ్ గెటప్స్ అంటే గడ్డం మాసిపోయి ముసలోడు అయిపోయినట్టు ఏదో తీస్తుంటారు, చెయ్యాలి, యాక్ట్ చేయాలి. అలా ఎందుకు, అందరిలో గ్లామరస్ గానే ఉండాలి. నేను అందంగా అందరిలో ముద్ర పడ్డదే, ఆ ముద్ర అలాగే ఉండాలని ఆయన మనసులో అటువంటిది పెట్టుకున్నారు, అలా చేశారు. కానీ ఆయన 2000 తర్వాత చివరి రోజుల్లో అంటే ఈ సినిమాలకి గుడ్ బై చెప్పేసి ఆయనే రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు. అవునవును. నార్మల్ గా చూసుకుంటే ఒక ఆర్టిస్ట్ గానీ ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉంటారు. అవునవును. ఆయన లాస్ట్ స్టేజ్ వరకు కూడా. అలాంటి శోభన్ బాబు గారు ఆయనే రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు. అలాగే కొద్ది రోజులు ఆయన చనిపోయి ఒక 6 years ముందు వరకు కూడా ఆయన ఇంట్లోనే ఉన్నారు. కేవలం ఇంటి వారినే కలుస్తుండే, కుటుంబ సభ్యులని, బయటి వారికి కనిపించేవారు కాదు. ఒక మానసిక వ్యాధితో బాధపడ్డాడు ఆయన అని చెప్పి అంటారు. ఆయన అనుకుంటారండి, మరి అది ఎంతవరకు అనేది మనకు తెలియదు. మీరు చాలా క్లోజ్ గా ఉన్నారు కదా వాళ్ళ కుటుంబ సభ్యులకి? క్లోజ్ ఏం లేదు, బాబు గారు ఇలా ఉన్నానని ఒకసారి పిలిచారు తప్ప మరి ఇంటికి వెళ్ళి మనం వారితో క్లోజ్ ఏం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులను ఎప్పుడు కలిసారు మీరు? బాబు గారు అబ్బాయి కరుణ్ శేష్ గారు బర్త్డేకి వెళ్ళి కలిసారండి. వాళ్ళు పిలిపించారా, మీరే వెళ్ళారా సర్ప్రైజ్ ఇద్దామని? లేదండి, హైదరాబాద్లో బాబు గారు ఫ్యాన్స్ అసోసియేషన్లో నెంబర్ అయినటువంటి ఒక జగదీష్ గారు, మురళీగౌడ్ గారు అన్న ఆయన నన్ను తీసుకెళ్లారండి. తీసుకెళ్లి బాబు గారు అబ్బాయికి పరిచయం చేశారు. దాంతో ఆయన ఎంతో చాలా సంతోషించి అచ్చు నాన్నగారు లాగా ఉన్నారన్నారు. అంతే తప్ప అలాగే మళ్ళీ బాబు గారు అమ్మాయి గారు అబ్బాయిది మ్యారేజ్ అవుతుంది, మనవడదే, శోభన్ బాబు గారు మనవడదే, విజయవాడలో మ్యారేజ్ అయితే నన్ను పిలిచారండి. వెళ్ళాను. విష్ణు గారు వాళ్ళ అల్లుడు గారు ఒక ఆయన, అబ్బాయి పెళ్లి మ్యారేజ్కి నన్ను పిలిస్తే నేను బాబు గారు గెటప్ వేసుకెళ్ళాను. వెళ్తే అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. మళ్ళీ ఈ పెళ్లిలో శోభన్ బాబు గారిని మేము చూస్తున్నామని బంధువులు, చుట్టాలు వాళ్ళు ఏమవుతాడో ఆ వరుసలతో, మా మామయ్య చూసినట్టు, మా అన్నయ్య చూసిన, మన తమ్ముడు చూసిన ఫోటోలు 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఫోటోలు దిగుతూనే ఉన్నారండి. అలా ఆశ్చర్యం అండి, చాలా విచిత్రం. అయితే అక్కడ మద్రాసు నుంచి వచ్చిన ఆవిడ అక్కడ ఫుడ్ ప్రొడక్షన్ చేస్తుంది, ఆవిడ కూడా వచ్చి ముందు నేను ఆవిడ ఫోటో దిగింది, టైలర్ గారు. ఇలా మొత్తం మద్రాసు నుంచి చాలా మంది వచ్చారండి, అందరు కూడా ఫోటోలు దిగారు. ఫోటో చేసి మళ్ళీ మాకు ఈ పెళ్లిలో శోభన్ బాబు గారు లేరు అనే లోటు మళ్ళీ మీరు లేకుండా చేశారు అని అన్నారు. విష్ణు గారు వాళ్ళ అల్లుడు గారు కూడా, ఏమండి మీరు పెళ్ళికొడుకు కూడానే ఉండండి, మాతోనే ఉండండి అని ఆ పెళ్లి పందిట్లోకి, మండపంలోకి బృందం అంతా వెళ్తాం కదా, మేళతాళాలతో పెద్దలతో వెళ్తాం కదా, అప్పుడు పెళ్ళికొడుకు గారు, తండ్రి, నేను, తల్లి, మేము నలుగురు కలిసి వెళ్ళాము, కూడానే ఉండమన్నారు ఆయన. చాలా సంతోషించారండి వారి ఫ్యామిలీ అంతా. మళ్ళీ అంటే డూప్స్ ఉంటారు కానండి, ఇంత ఇలా రియల్ గా ఉండరు. మీరు కూడా ఆయనలాగా చాలా రిజర్వ్డ్ గా ఉన్నారు, ఇంత చాలా క్రమశిక్షణగా ఉన్నారు చూస్తాం. అవునండి, అయితే ఉంటారు కానీ ఇలాగా వేరే వాళ్ళు ఇలా ఎవరు ఉండరండి, మీరు వచ్చి మళ్ళీ ఆయన వచ్చినట్టే ఉందని ఎంతో ఆనందపడ్డారండి. అక్షంతలు కూడా ఏమన్నారు, నన్ను అక్షంతలు వేసాను, ఫోటో తీసుకున్నారు, వీడియో కూడా తీశారు, చాలా సంతోషం. సార్ మీరు శోభన్ బాబు గారి విషయం బాగా మాట్లాడుతున్నారు. మీరు అలా చూస్తుంటే కూడా శోభన్ బాబు గారు నిజంగా నేను చూస్తున్నా లుక్ అనిపిస్తుంది. అంటే రియల్ గా మీరు వచ్చినప్పుడు నాకు అంత అనిపించలేదు, కానీ గెటప్ లో చూస్తే నిజంగా అసలు ఒక పెద్ద హీరోని నిజంగా చూస్తున్నానన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా ఎంతమంది చెప్పినారు మీకు? చాలా మంది శోభన్ బాబు గారు గెటప్ వేసేస్తే ఈ ఏంటయ్యా నువ్వు శోభన్ బాబు గారు ఏంటి అని అన్న వాళ్ళు ఇప్పుడు ఎవరూ కనిపించలేదు. అచ్చు ఆయనలాగా ఉన్నావని చెప్పి అందరూ నాతో ఫోటోలు దిగిన వారు చాలా మంది ఉన్నారు. అది నా అదృష్టం. అయితే శోభన్ బాబు గారు నేను కలిసానండి, శోభన్ బాబు గారిని కలవడం మంచి అదృష్టం. అందుకని ఇప్పుడు ఏంటంటే ఏదో రాముడు
కాలి తగిలి రాయి అహల్య అయినట్టు ఆ శోభన్ బాబు గారి యొక్క చెయ్యి తగిలి నాకు బాబు గారి రూపం మరింత పెరిగింది. మరి నేను చాలా అదృష్టవంతుడు. సార్ మీరు పద్యాలు భగవద్గీత గురించి కూడా బాగా చెప్తున్నారు, చూసాను ఒక వీడియో మీద. అవును, నిజంగా మనిషి ఇంత పరిపూర్ణంగా ఉంటాడా? నిజంగా ఒక నటుడు ఆర్టిస్ట్ క్రమశిక్షణతో ఉండి నిజంగా ఇవన్నీ కూడా త్రేతాయుగం, కలియుగం, ద్వాపరయుగంగా జరిగిన రామాయణ, మహాభారతం చాలా మంది పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. అవును. దాని గురించి తెలుసుకున్న వారు, తెలిసిన వారే అవి పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా భగవద్గీత స్లోగన్ చెప్పండి అసలు. మీరు చెప్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది. అయితే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఈ భగవద్గీత ఇటువంటి మన ఆధ్యాత్మికం గురించి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చెప్పారండి. ఇప్పుడు కూడా నేను ప్రతి టెంపుల్కి మార్నింగ్ వెళ్ళందే నేను ఎక్కడ ఉండను, నేను ప్రతినిత్యం ప్రతి టెంపుల్కి వెళ్తాను. అది చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి ఆ భగవంతుడు మా నాన్నగారినటువంటి మంచి పని. అయితే ఏమైందంటే రాను రాను నేను భగవద్గీత నేర్చుకున్నాను. అమరగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క భగవద్గీత, మా గురువర్యులు శ్రీ డి నర్సన్ పంతులు గారు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు, ఆయన నాకు భగవద్గీత నేర్పారు. దానితో ఆయన హార్మోని వాయిస్తుంటే నేను పద్యాలు పాడుతుంటాను. అది కొన్ని వేల ప్రోగ్రామ్స్ అక్కడ ఆంధ్రాలో ఇవ్వడం జరిగింది. ప్రతి ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆలయాల దగ్గర మా ప్రోగ్రాం తప్పకుండా ఉండేది. అలాగే ఎంఎస్ రామారావు గారు ఆంజనేయ స్వామి యొక్క సుందరకాండ కూడా చెప్తానండి. అది దాని గురువర్యులు ఏంటంటే అలంక శంకరం గారు అని ఆయన హార్మోనిస్ట్ వాయించేవారు, సంగీతం మాస్టర్. ఈ రెండు కూడా ఆ గురువుల దగ్గర నేర్చుకున్న విద్యది. అయితే నేను పౌరాణికుల్లో కృష్ణుడి, కర్ణుడు ఇటువంటి నాటకాలు వేసాను, ఇవి కూడా చేశాను. అదృష్టం ఏంటంటే ఆధ్యాత్మికం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణలో ఉండాలి. చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది ఏదో అన్నట్టు ఉండకుండా, మరి శోభన్ బాబు గారు పేరు పెట్టుకున్నామంటే ఉందాతనంగా ఉండాలి, చెడ్డోడు అని అనిపించుకోకూడదు, దుర అలవాట్లు ఏమి ఉండకూడదు. మరి ఆయన ఫాలో అవుతున్నామంటే ఆయన పేరుతో నన్ను ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి శోభన్ బాబు ఎక్కడున్నామంటారు తప్ప వెంకటేశ్వరరావు ఎక్కడున్నావని అనరండి. ఓకే, ఎక్కడైనా సరే ఇప్పుడు ఎనీ టైం ఇప్పుడు ఫోన్ వస్తే శోభన్ బాబు ఎక్కడున్నావని అంటారు. అంటే ఆ భగవంతుడు కళాం తల్లి పెట్టిన పేరుని, ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఆ పేరుని మనం నిలబెట్టాలి. అందుకని నేను చాలా అందరితో కూడా మంచిగా ఉంటానండి. ఆయన కుటుంబ సభ్యులను కలిసినారు కదా, అవును. ఎందుకు ఆయన సినీ వారసుడిని దింపలేదు సినిమా ఇండస్ట్రీలోకి? వారసులు అంటే అండి ప్రస్తుతానికి ఆయనకి 3 అమ్మాయిలండి, ఒక బాబు. అయితే మరి ఆయన ఇన్సతో సినిమా ఇండస్ట్రీలో మరి వారిని ఎవరిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా వారసత్వం ఉండాలి అని అనుకుంటారు. మరి మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారంటే ఇవాళ మహేష్ బాబు గారు మన అందరికీ తెలుసు, స్టార్ అయినా. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా, మరి చిరంజీవి గారు ఉన్నారంటే రామ్ చరణ్ గారు ఇవాళ హీరో. ఒక్కరు అనుకుంటారు వారసత్వంగా ప్రతి వాళ్ళు ఉండాలని. ఎన్టీ రామారావు గారు ఉన్నారంటే బాలకృష్ణ గారు. అయితే మరి ఎందుకో శోభన్ బాబు గారు మరి వాళ్ళ అబ్బాయి గారిని ఫీల్డ్లోకి రావడానికి మరి ఆయన ఎందుకు సహకరించలేదో అది మనకు తెలియదు. ఓకే, సో మీరు ఈ గెటప్ వేసుకున్నారు కదా, ఈ గెటప్ వేసుకోవడము ఎంతసేపు పడుతుంది? ఈ గెటప్ ఎంత ఖర్చు అవుతుంది? అయితే అండి ఇది మామూలుగా మేకప్ మెన్లు ప్రతి ఒక్కో దానికి ప్రత్యేకత ఉంటదండి. హీరో వేసుకుంది వేరు సార్, మీరు వేసుకుంటున్నారు, మీరు కూడా ఆర్టిస్ట్ గా సినిమాలు చేసినారు. అవును, సరైన గుర్తింపు, బ్రేక్ రాలేదు. ఈ గెటప్ కాకుండా నార్మల్ మీ ఫేస్ కి బ్రేక్ రాలేదు. అవును, ఇలాంటి గెటప్లు వేసుకొని మీరు ఇంటర్వ్యూలు ఇస్తారు, బయట కూడా వెళ్తుంటారు. ఒక హీరో గెటప్ వేసుకుంది వేరు, మీరు వేసుకుంది వేరు. ఖర్చు ఎంత అవుతుంది? స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పండి. ఖర్చు ఇప్పుడు లేదంటే విగ్గు ప్రత్యేకంగా 30,000 అన్నారండి. విగ్గు రెంట్ తెచ్చుకుంటాం. ఇలాగే ఈ మొత్తం మేకప్ ఒక లేదంటే 5,000 అవుతుందండి మొత్తం. అలా సెట్ అలా చేయాలి. 1 అవర్ పడుతుందా? మేకప్ వేసుకోవడానికి 1 అవర్ పడుతుంది. ఓకే, కానీ మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎన్టీఆర్ గారి డూపు గాని, ఎన్టీఆర్ గారి డూపు, కృష్ణ గారి డూపు, నాగేశ్వరరావు గారి డూపు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారి డూపులు, వీళ్ళందరికి కూడా ఇంతే ఇన్ని డబ్బులు ఖర్చు అవుతుంటాయి మీరు మేకప్ వేసుకోవాలి. అవునండి, మరి ప్రతి వాళ్ళు ఆ డ్రెస్సులు అండి. మెయిన్ ఏంటంటే మూవీలో నటించేటప్పుడు హీరో గారికి ఆ మూవీ ప్రొడ్యూసర్స్ తో ఆ డ్రెస్సులు వస్తాయి. మరి ఇప్పుడు అదే డ్రెస్ మనం వేయాలంటే ఆ ఖర్చు ఎవరిస్తారు? మనమే పెట్టుకోవాలి. మరి ఇప్పుడు శోభన్ బాబు గారి డ్రెస్సులు ఆయన ప్రతి క్యారెక్టర్ కూడా హుందాగా, దర్జాగా, మంచి రిచ్ గా ఉంటాయని. మరి ఆ రిచ్ గానే నేను చాలా షూట్లు తీశానండి, చాలా రకాల షూట్లు చేశాను. మరి శ్రీదేవి డ్రామా కంపెనీ వారు పిలిచి మీకు ప్రోగ్రామ్ ఉందనగానే అక్కడ 3 days లో నేను ఒక 6,000 పెట్టి షూట్ చేయాలి. డబ్బులు ఇచ్చారా? వాళ్ళు డబ్బులు ఇచ్చారా?
ఇచ్చారండి. ఓకే. మీరు నిజంగా చెప్పండి, ఒక ఆర్టిస్ట్ గా మీరు కూడా సినిమాలో చేస్తున్నారు, రకరకాల క్యారెక్టర్లు చేస్తున్నారు కదా, ఎట్లుంది సార్ మీకు అవకాశాలు ఏ విధంగా వస్తున్నాయా? అంటే అవకాశాలు అంటే అండి, నేను ఎన్నో నాటకాలు వేసాను. అయితే వచ్చిన 2 years దాకా నాకు ఏం అవకాశాలు లేవు. చాలా ఇబ్బందులు పడ్డాను. రూమ్ రెంట్ కట్టాను కూడా చాలా బాధపడిపోయానండి. ఓకే. తర్వాత అలాగే భరత్ అన్నేలో మహేష్ బాబు గారు నటించినటువంటి భరత్లో నేను ఒక క్యారెక్టర్ ఇచ్చారండి. అక్కడి నుంచి కొద్దిగా ఇండస్ట్రీ నన్ను గుర్తించి జూనియర్ ఎన్టీఆర్ గారిది అరవింద్ సమేత, మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసినటువంటి మూవీలో ఆ గ్రామ విలేజ్ యొక్క స్టోరీ 5 రూపీస్ ఫ్యాక్షన్ అనేది నేనే చెప్తానండి. అది అయితే నా అదృష్టం ఏంటంటే అలా పెద్ద డైరెక్టర్స్ ద్వారా ఇప్పుడిప్పుడే కొన్ని మూవీల్లో నాకు చిన్న అవకాశాలు వస్తున్నాయి. అయితే పెద్దగా ఇప్పుడు అవకాశాలు ఏం రాలేదు. అయితే నేను అందంలోన ఏదో మీకు తెలియంది ఏం లేదు, బాగానే ఉంటాను. డైలాగ్స్ అంటారా, ఏ డైలాగ్ అలా ఇచ్చినా సరే ఆర్టిస్ట్ నేను డైలాగ్ అలా ఇవ్వమనండి, ఎంత డైలాగ్ అని చెప్తాను, ఒక క్షణంలో చెప్పేస్తాను. అంటే కొంచెం మీరు కంఫర్ట్ గా బతకగలుగుతున్నారా ఈ సినిమాలో చేసే వచ్చే డబ్బుల వల్ల? ఈ సినిమా డబ్బులతో కంఫర్ట్ గా ఒక కార్లో తిరగడం గానీ అనుకున్న విధంగా బతుకుతున్నారా? కారులో తిరిగే అంత రెమెండేషన్ మనకి రావట్లేదండి. ఏదన్నా ఇప్పుడు మూవీస్ వస్తే ఒక తక్కువ ఇస్తున్నారు మాకు. డైరెక్ట్ గా నిజంగా పిలిచి క్యారెక్టర్ ఇస్తే ఆ మూవీ బ్యానర్ వాళ్ళు ఇస్తే ఎక్కువే వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో కోఆర్డినేటర్స్ సెక్షన్ ఒకటి వచ్చిందండి. దానివల్ల ఆర్టిస్టులు చాలా బాధపడుతున్నారండి. టాలెంట్ని గుర్తించుకోకుండా వాళ్ళు ఎవరినో తీసుకెళ్లి పెడుతుంటారు. అక్కడ డైలాగులు చెప్పడం రాదు, ఏమీ రాదు. అయితే ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ చాలా ఇబ్బంది పడేది ఏంటంటే కోఆర్డినేటర్లో సరైన టయానికి వాళ్ళు అమౌంట్ ఇవ్వరండి. ఆ మూవీ బ్యానర్ వాళ్ళు అమౌంట్ ఇచ్చేస్తారండి. ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళ మధ్యలో పట్టుకొని ఇవ్వడానికంటే 2 years కూడా అయిపోయిందండి. ఓకే. సినిమా రిలీజ్ అయినా డబ్బులు రాలేదు. ఇప్పుడు నేను పెద్ద మూవీలో చేశానండి, 2022 చేశాను. 20 days వస్తాయి, కానీ నాకు అమౌంట్ రాలేదు. కానీ మరి ఏం చేస్తామండి, నేను తెలంగాణ టీవీ అండ్ మూవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ లో ఈసీ మెంబర్ అండి. నేను కంప్లైంట్ చేయలేదా మరి? కంప్లైంట్ ఇది పెద్ద బ్యానర్ అండి, అది ప్రస్తుతానికి ప్రాసెస్ నడుస్తుంది. మా ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ గారు వారు ఆ కోఆర్డినేటర్ కూడా పిలిచి అడిగితే అతను ఇంకా మా బ్యానర్ వాళ్ళు ఇవ్వలేదని తను చెప్తున్నాడు. ఆ బ్యానర్ వారు కూడా ఇస్తామని అంటున్నారు. ఈ ప్రాసెస్ నడుస్తుందండి. అంటే నేను అనేది ఏంటంటే 3 years కూడా అవినా కొందరు ఆర్టిస్టులకి అమౌంట్లు రాక నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలా చాలా మూవీస్ అండి. బతకలేక బతుకుతున్నట్టు అనిపిస్తుందా? ఇలాంటి వేషాలు వేసుకొని బతుకుతున్నా బాధ అనిపిస్తుందా మీకు? బాధ బాగానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాటకాలు సినిమాలు దీన్నే నమ్ముకుని హైదరాబాద్ వచ్చి దీన్నే నమ్ముకొని లైఫ్ స్పాయిల్ చేసుకుని అనిపిస్తుంది బాగానండి. ఇంటి దగ్గర అయితే చాలా కోపడతారు. ఎందుకంటే మీకు అక్కడ అమౌంట్ రానప్పుడు ఎందుకు అక్కడ ఉండి మీరు బాధలు పడతాం, ఇక్కడ ఏదో పని చేసుకోవచ్చు కదా అని. నాలాంటి ఆర్టిస్ట్ ని వాళ్ళ ప్రతి కుటుంబం వాళ్ళు కూడా తిట్టకుండా ఉండే కుటుంబం అసలు ఉండదండి. బయటికి సూటు బొట్టు, లోపల మాత్రం బాధనండి. ప్రతి ఒక్కళ్ళ ఆర్టిస్టు కళాకారుడు అనేటప్పటికి పైకి కళగా కనిపిస్తాడండి, లోన చిరిగిపోయిన బనియానికి బిజ్జాలున్న బనియాలు అది ఎవరికి కనపడదు. కానీ నటుడు నటించాలి అంటే ముఖంలో మనసులో ఎంత బాధ ఉన్నా పైకి ముఖంలో నవ్వుతూ కనిపించాలండి. ఇప్పుడు ఎన్నో ఆఫీసులకు వెళ్తాం, ఆఫీసుల్లో టాలెంట్ని చూసి నిజంగా క్యారెక్టర్ ఇస్తే చాలా సంతోషం అండి. ఇప్పుడు టాలెంట్ని ఎవరు గుర్తించట్లేదండి. ఎన్నో నాటకాలు వేసా, ఎన్నో ప్రవచనాలు చెప్పాను, ఇవాళ ఏ డైలాగ్ ఇచ్చినా నేను చెప్పగలను. అలాంటిది నాకు కూడా కరువైపోయి. మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారా యాక్టింగ్ లో? లేదండి, పిల్లలు భార్య అందరూ కూడా ఇలాంటి దీన్ని ప్రోత్సహించరండి. చాలా కోపడుతున్నారు. ఎందుకు మనకి దాని మీద ఆదాయం రానప్పుడు ఎందుకు ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళి మీరు ఇబ్బందులు పడతాం అని తిడుతున్నారు. మాకు నెలలో 2-3 వస్తున్నాయండి ఏదన్నా వస్తే. అదైనా సినిమాల్లో బాగానే వస్తాయి కదా డబ్బులు. సినిమాల్లో ఏదో 10,000-20,000 వస్తాయంటారు. అది నిజానికి ఆ మేనేజర్లకు తెలుసు, ఆ బ్యానర్ వాళ్ళకి తెలిసి ఎంతంత ఇస్తున్నారు. ఇప్పుడు కోఆర్డినేటర్లు వచ్చాక మరీ తగ్గించేసి వాళ్ళు ఇవ్వటం కూడా మానేస్తున్నారు. చాలా బాధగా ఉందండి నిజంగా. నేనే కాదు, నాలాంటి ఆర్టిస్టులు నిజం కక్కలేక మింగలేక ఏడవలేక ఎన్నో బాధలు పడుతున్నారు. ఇప్పుడు మేము ఉన్నామండి, ఇవాళ షూటింగ్ ఉందని మేము ఒక దానికోసం ఎదురు చూస్తాం. వాళ్ళు ఏం ఫోన్ చేసి అంటారు, ఏమైనా క్యాన్సిల్ అయిందంటారు. ఉట్టిదే మాకు ఏదో 5,000 ఇవ్వాల్సి అనుకోండి, 1000 ఎవరో వస్తున్నారని వాళ్ళని పెడుతుంటారు. ఇలాంటివి చాలా జరుగుతాయండి. అలాగని మనం వేరే పనికి వెళ్ళటానికి కుదరదు, వేరే పని చేయటానికి మాకు కుదరదండి. ఎందుకంటే వేరే పని అంటే ఒక వాచ్మెన్ లేకపోతే ఒకటి ఏదో జాబ్లో జాయిన్ అయ్యామనుకోండి,
వాడి సినిమా షూటింగ్ ఉందంటే వదులుతాడా? ఉమ్. వదలడు. ఆయన అలాంటివి చేయటం కుదరదు. ఇలాగని మనం మూవీలో డైలీ ఉండవు. కానీ అలాంటి ఆర్టిస్టులు చాలా బాధలు పడుతున్నారండి. సీరియల్లో ఉన్నాయంటే అంత క్రితం ఒక 2 years బ్యాక్ ప్రతి సీరియల్లో డాక్టర్, లాయర్ ఎన్నో చేసేవాడిని. ఇప్పుడు బయట నుంచి ప్రతి ఒక్కడు రెమ్యునరేషన్, ఏమంటే మాకు అమౌంట్ అక్కర్లేదని మేము ఊరికనే చేస్తాం, మాకు వెహికల్ కూడా అక్కర్లే, మా కార్లో వస్తాం అని రిటైర్ అయిపోయినటువంటి డాక్టర్లు, లాయర్లు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ సీరియల్కి వచ్చేస్తున్నారండి. ఓకే. వాళ్ళు వచ్చి ఈ కళాకారులు, ఈ ఆర్టిస్టుల యొక్క పొట్టగొట్టినట్టు అయిపోయిందండి. ఓకే. వాళ్ళకేమో ఖాళీగా ఉండి రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర ఏమో తోచగా మేము ఊరికిని చేస్తామని వచ్చేసిన వాళ్ళు చాలా మంది చేస్తున్నారండి సీరియల్లో, సినిమాల్లో కూడా. ఈ కోఆర్డినేటర్లు వాళ్ళనే పట్టుకొస్తున్నారు. ఎందుకంటే అమౌంట్ ఇవ్వక్కర్లేదు, వెహికల్ పెట్టక్కర్లేదు, వస్తున్నారో ఏదో చేస్తున్నారో ఏదో పోతున్నారు అంతే. Right. అందుకే సినిమాలు కూడా అలాగే ఉండండి. ఇవాళ చూస్తున్నాం పోస్టులో గోడ మీద, రేపు పొద్దున్న చూడండి ఆ పోస్టులు ఉంటుందేమో. అందుకనే రాఘవేంద్రరావు గారు, మరి దాసనారాయణరావు గారు, మరి ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులందరూ మంచి వ్యక్తిని టాలెంట్ చూసి, అతని పర్ఫార్మెన్స్ చూసి ఒక క్యారెక్టర్ ఇచ్చేవారు. అందుకే ఈ 100 ఆడినాయండి. వాళ్ళ ఎన్టీ రామారావు గారి సినిమాలు 100 ఆడిందంటే ఏంటంటే 100 రోజులు ఆడిన సినిమాలు, లవకుశులు, ఇలాంటి మహామహానుభావులు, మరి వారి పాదాలకు నమస్కరించాలంటే అటువంటి డైరెక్టర్లు, అటువంటి కథలు అలా నటించేవారు. ఓకే. మరి ఇప్పుడు ఏముందండి, ఎవరో వాళ్ళ డైలాగ్ చెప్పమనండి, ఎవరు చెప్పరు. వెనకాల ప్రాంప్టింగ్ తో ఆడు లిప్స్ మూమెంట్ ఇస్తున్నాడో అదేదో అయిపోతుంది. ప్రజెంట్ ఎట్లుంది లైఫ్, ఎట్లుందండి మీది? లైఫ్ చాలా బాధాకరంగా ఉందండి. నిజంగా చెప్పుకోలేకపోతున్నాం అండి. కనీసం రూమ్ రెంట్లు ఇక్కడ హైదరాబాద్ లో అందరూ అక్కడ ఉభయ గోదావరిలో పొలాల మీద బతికితే, హైదరాబాద్ అంతాను ఇళ్ల మీద, బిల్డింగ్ల మీద బతుకుతున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి ఏదో పనికి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. రూమ్ రెంట్లో 10,000 తక్కువ అసలు ఎక్కడ ఉండదండి. 10,000 మినిమం. మామూలుగా ఏదో ఒక రూము, ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉందండి. ఫ్యామిలీ ఇక్కడ ఎవరు లేరండి. ఫ్యామిలీ ఉండాలంటే కనీసం 15,000 రూమ్ లేదే మనం బతకలేము. ఇప్పుడు 10,000 రూమ్ లో ఉంటున్నాం అంటే ఒక రూము, బెడ్రూము, చిన్న బాత్రూమ్ ఏదో పెట్టుకుని అలా చిన్నగా ఉన్నాం. నిజంగా చాలా కష్టాలు పడుతున్నాం అండి. నేనే కాదు, నేను టచ్ చేస్తున్న కలిసినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా బాధపడుతున్నారు. అయితే ఇండస్ట్రీ ఇలాగ అయిపోయింది, మరి ఏం చేసేది ఏం లేదు. కోఆర్డినేటర్ సెక్షన్ వచ్చాక మరి కథ ఇదైపోయింది. సో మీకు మంచి సినిమాల్లో మంచి రోల్స్ రావాలి, ఇప్పటి వరకు ఉన్న బాధలన్నీ పోవాలి, మంచి రోల్స్ రావాలి, ఒక బ్రేక్ రావాలి. జూనియర్ శోభన్ బాబుగా ఆల్రెడీ మీరు ఒక రికార్డు సెట్ చేసినారు. మంచి ఆర్టిస్ట్ గా కూడా మంచి బ్రేక్ రావాలి. జూనియర్ శోభన్ బాబు అంటే శోభన్ బాబు గారు గెటప్ వేస్తే దీని వల్ల ప్రయోజనం ఏం కాదండి. అంటే ఆయనలో ఉన్నానని నలుగురిలో కొద్దిగా గుర్తింపు కోసం కానివ్వండి, సినిమాల్లోను సీరియల్లో శోభన్ బాబు గారుగా పెట్టుకోరు. శోభన్ బాబు గారు అంటే ఆయన ఎందుకులే అనే టైప్ కి వచ్చింది. అయితే నేను కృష్ణుడి వికరుడు ఎన్నో పద్యాలు ఎన్నో చేశాను. మీకు భగవద్గీత ఘంటసాల గారిది అలా వచ్చేస్తుంది. ఎంఎస్ రామారావు గారు సుందరకాండ కూడా అలా వస్తుంది. ఒకసారి భగవద్గీత అమరగాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడింది ఒకసారి అనండి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. ఆఖరి శ్లోకం. ప్రభో కృష్ణ పశ్యామి దేవాం తవ దేవదేహే సర్వాం తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంస సర్వాం నురగాం చ దివ్యాన్ అనేక బాహుద వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో నంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా దంసాకరాళాని చతే ముఖాని దృష్టైవ కాలానల సన్నిభాని దిశో న జానే నలభేశ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. అలాగే ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటి సుందరకాండ యమ కుబేర వరుణ దేవేంద్రాదుల
సర్వ సంపదల మించినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది, బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుడు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది. నేలను తాకగా నిలచియుండునది, రావణ భవన మధ్యంబుననున్నది. వాయుపదమున ప్రతిష్ఠితమైనది, మనమున దలచిన ప్రీతి పోగలది. దివి నుండి భువికి దిగిన స్వర్గమది, సూర్యచంద్రులను ధికరించునది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కదా, నే పలికద సీతా రామ కదా. చాలా చక్కగా చెప్పినారు. ఎవరి వాయిస్ వాళ్ళలాగా చెప్పినారు. మీరు ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు రావాలి, ఒక మంచి బ్రేక్ రావాలి ఆర్టిస్ట్ కానీ మా హిట్ టీవీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. దయచేసి మరి మూవీస్లో మేనేజర్లు కానీ మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలతో మరి ఇంకొక రిక్వెస్ట్ అండి. నేను ఎన్నో నాటకాలు వేసానండి. నేను ఎన్నో టాలెంట్ పర్సన్ అని నేను చెప్పడం కాదండి. దయచేసి నాకు తగ్గ క్యారెక్టర్ ఏది ఇచ్చినా నేను ప్రూవ్ చేసుకుంటాను. మరి అరవింద్ సమేత ఇప్పుడు వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నంలో కూడా మరి నేను ఉన్నాను. మరి గేమ్ చేంజర్లో కూడా ఉన్నానండి. చాలా మూవీస్లో నటిస్తున్నాను, చాలా సీరియల్లో నటిస్తున్నాను. దయచేసి మీరు అవకాశాలు మరి ఆర్టిస్ట్కి, టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్కి ఇచ్చి మీకు కూడా మంచి, మాకు కూడా మంచిదండి. దయచేసి ఈ విన్నపాన్ని మీరు అర్థం చేసుకుంటారని మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.